హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటేల్ వ్లాగ్స్ 24. ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే మీకు రిపోర్టింగ్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మొత్తం చూపించబోతున్నాను అనమాట. రిపోర్టింగ్ మొత్తం ఫీల్డ్ అది యూనిపోలిస్లో లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ మీకు ఐడియా కూడా వస్తుంది అనమాట. మెయిన్ గేట్ ఉందన్నమాట, అక్కడ నుంచి మీరు స్ట్రైట్గా రావాలన్నమాట. ఒకవేళ మీరు నడుచుకుంటూ వస్తే ఇట్లా లోపలికి రావచ్చు. ఆ టంగ్స్టైల్స్ నుంచి ఇది గర్ల్స్ టంగ్స్టైల్ అనమాట. అండ్ అక్కడ మీకు బస్ చూపిస్తున్నారు కదా, బస్ కనిపిస్తుంది కదా, అది ట్రాన్స్పోర్ట్ అనమాట. మీకు రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి తీసుకొస్తుంది అండ్ ఇలా స్ట్రైట్గా తీసుకెళ్తుంది అనమాట బస్ అయితే. ఒకవేళ మీరు నడుచుకుంటూ వస్తే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ హాస్పిటల్ అనేది కనిపిస్తుంది. హాస్పిటల్ నుండి మళ్ళీ ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు మాల్ అనేది వస్తుంది అనమాట. ఆ మాల్ దగ్గరనే పక్కగా ఉంటుంది అనమాట యూనిపోలిస్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను యూనిపోలిస్ స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. మాల్ దగ్గర రైట్ తీసుకుంటే స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. ఒకవేళ మాల్ పక్క నుండి వెళ్ళిపోతే మీకు వెనక సైడ్ నుండి వెళ్ళిపోవచ్చు అనమాట యూనిపోలిస్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నేను వచ్చిన యూనిపోలిస్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి మీరు చూసుకోవచ్చు. అక్కడ రిపోర్టింగ్ అని చెప్పేసి బోర్డు పెట్టిరనమాట. అండ్ ఇది మొత్తం అక్కడ మీరు చూసుకోవచ్చు వే టు వెన్యూ అని చెప్పేసి అలాంటి బోర్డ్స్ అన్నీ మీకు పెట్టిరనమాట. మీరు చూసుకోవచ్చు ఇలా ఉంటుంది. అండ్ ఇది గేట్, పక్కనే మాల్ ఉంటుంది అనమాట. ఇది గేట్, మీరు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలా ఎరిక్స్ అనేవి లోపలికి వస్తాయి. అండ్ మీకు మీకు ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో స్టేషన్ దగ్గర నుండి ఇలాంటి బస్సెస్లో మీకు లోపలికి తీసుకొస్తారనమాట. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి. ఇదన్నమాట ఫ్రెషర్స్ రిపోర్టింగ్ దగ్గర. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో ఆర్ ఎల్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఓకేనా. అండ్ మీరు చూసుకోవచ్చు ఎలా పెట్టిరని చెప్పేసి. ఇదన్నమాట రిపోర్టింగ్. ఈ రిపోర్టింగ్ ఇండక్షన్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి ఆర్ ఎల్స్ కమెంట్ చేయండి, నేను చెప్తాను, ఓకేనా. ఎంట్రన్స్ అనమాట, మీరు చూసుకోవచ్చు. ఇది గేట్. లోపలికి వచ్చిన వెంటనే మీకు ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అక్కడ గార్డ్ ఉన్నాడు కదా, అక్కడ నుండి ఎంట్రన్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు. ఇది లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి. బాక్సింగ్ టోర్నమెంట్ ఏదైతే జరిగిందో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ మీకు వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ ఏదైనా కావాలంటే ఇక్కడ నుండి అటు స్ట్రైట్ వెళ్ళిపోతే ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఇండక్షన్. లోపలికి వెళ్ళిపోదాము. ఇది ఎంట్రన్స్ అనమాట. మీరు ఇక్కడికి వచ్చి స్కాన్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ పెట్టారు చూసుకోవచ్చు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఇక్కడ వెల్కమ్ బోర్డు కూడా పెట్టారు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు లోపల మొత్తం వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీకు చూపిస్తాను. అక్కడ అడాప్టర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కూడా చూపిస్తాను. ఇలా లోపలికి వచ్చిన తర్వాత మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు లోపలికి అనేది పంపిస్తారనమాట. ఇక్కడ వెరిఫై చేసుకొని అక్కడ లోపలికి అనేది పంపిస్తారు. మిగతా స్టెప్స్ అనేది చేసుకోవాలి. అండ్ ఆ స్టెప్స్ అనేది నేను చూపిస్తాను. ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. రిజిస్ట్రేషన్ చెక్ లిస్ట్ ఇవన్నీ ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఆ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి మీరు ఏ ప్రాసెస్ ఉందో అదంతా చేసుకోవాలి. ఏదైతే రిజిస్ట్రేషన్ చెక్ లిస్ట్ ఉందో ఇక్కడ రిజిస్టర్ చేసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ ఇలా ఎవరైతే ఇక్కడ చెక్ లిస్ట్ ఉండదన్నమాట, ఇక్కడ బోర్డు కనిపిస్తుందా, అక్కడ నుండి మీరు వేరే దానికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. వాళ్ళు అక్కడ చెక్ చేసిన తర్వాతనే మీరు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది అనమాట. అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వెరిఫికేషన్. అండ్ అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను. గైస్ ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉందన్నమాట. మీకు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో అవన్నీ ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ డాక్యుమెంట్ సబ్మిషన్ పాయింట్ అనమాట. ఇక్కడ మాన్యువల్గా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మిగతా ఏదైతే ప్రాసెస్ ఉందో అది రికార్డ్ ఆపరేషన్ ఏదైతే ఉందో అండ్ ఫీజు కానీ ఇంకా రికార్డ్ అప్డేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను అటు వెళ్ళి, ఓకేనా. అండ్ ఇదైతే మెయిన్ డాక్యుమెంట్ అనమాట. మీరు చూసుకోవచ్చు చాలామంది ఫ్రెషర్స్ అయితే ఉన్నారు ఇక్కడ. అండ్ వచ్చిన తర్వాత మీకు అన్నీ అర్థమైపోతాయి అనమాట. గైస్ చూసుకోవచ్చు ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అవుతుంది అనమాట. అండ్ దీని లోపల అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలా చేస్తారు వీళ్ళు. సర్చ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా డాక్యుమెంట్ అందరు చేసిన తర్వాత మీకు అక్కడికి ప్రొసీడ్ చేస్తారనమాట. ఇక్కడ ఒక కోఆర్డినేటర్ ఉన్నాడనమాట. అతన్ని అడిగి తెలుసుకుందాం ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. भाई थोड़ा सा बता देना हमको क्या क्या चल रहा है. So I am the coordinator for the LTO induction 2026. So the induction is going on in a very smooth and systematic manner. We have various stations to complete the processes. So first of all you will have to collect the forms and then you will have to go to the various stations to complete various processes such as document submission, residential services, uniform collection and etc. That's it. ఓకే. అండ్ నేను కూడా కోఆర్డినేటర్ అనమాట. నేను కూడా రాబోతున్నాను ఇలానే. మీరు ఎప్పుడైనా వచ్చిన వాళ్ళు ఉంటే
నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట, ఓకేనా. అండ్ ఇది ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ రెసిడెన్షియల్స్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఇవన్నీ చేసుకున్న తర్వాత మీకు ఇటు సైడ్ రావాలన్నమాట. ఎలిజిబిలిటీ స్కాలర్షిప్ ఏదైతే ఉందో అవన్నీ. అండ్ ఇక్కడ ఏదైతే బోర్డు ఉందో ఇది మీకు చెక్ లిస్ట్ అనమాట. ఇక్కడ చెక్ చేసి ఇక్కడ ఏదైతే మీరు చేసారో ఇది మొత్తం చెకింగ్ ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్తారనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఎలిజిబిలిటీ అండ్ స్కాలర్షిప్ అనమాట. ఇది దీని తర్వాత బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అవి ఇక్కడ చేస్తారనమాట. మీ బయోమెట్రిక్ ఏదైతే ఉందో అవన్నీ ఇక్కడ తీసుకుంటారు. దాని తర్వాత అటు సైడ్ ఫీజు అవి ఏవైతే ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. చాలా మంది అడిగారు కదా రెసిడెన్షియల్ ఎక్కడ ఇస్తారు ఏంది అని చెప్పేసి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ తర్వాత ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఏదైతే ఉందో దీంట్లో మీకు రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఎలా అంటే మీరు మొత్తం ఫీజు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక స్లిప్ అనేది ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని మీరు హాస్టల్కి వెళ్ళాలన్నమాట. డైరెక్ట్ ఏ హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారో ఆ హాస్టల్కి వెళ్ళాలన్నమాట. ఆ హాస్టల్కి వెళ్ళిన తర్వాత మీకు ఆ స్లిప్ చూపిస్తే మీకు ఆ రూమ్ నెంబర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో బెడ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అక్కడికి మిమ్మల్ని అయితే తీసుకెళ్తారు, ఓకేనా. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫీజు ఆప్షన్ ఏదైతే ఉందో అలా ఉంది. అండ్ ఈ రెసిడెన్షియల్ తర్వాత ఇక్కడ అలా సర్టిఫికేట్స్ ఎట్లయితే మీకు వెరిఫై చేస్తున్నారో ఆ వెరిఫై చేసి మీకు ఆ ఫీజు క్లియరెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు రిసిప్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అన్ని అప్లికేషన్స్ ఏవైతే ఎల్పియూ ఉన్నాయో అవన్నీ మీకు తెలుస్తాయి అనమాట. అవి ఏంటి అని చెప్పేసి అంటే ఎల్పియూ టచ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ యూఎంఎస్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఒఫీషియల్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ దీంట్లోనే అయిపోతాయి అనమాట. ఇక్కడ ఈ ప్రాసెస్లోనే మీరు మొత్తం అయిపోతుంది ప్రాసెస్ అంతా. ఇది అయిపోయిన తర్వాత జస్ట్ మీరు వెళ్ళి హాస్టల్ అనేది అలొకేట్ చేసిన తర్వాత హాస్టల్కి వెళ్ళి ఉండడమే అనమాట. హాస్టల్కి వెళ్ళి ఉన్న తర్వాత మీకు ఇండక్షన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు టైంతో సహా డేట్ టైం అవన్నీ మీకు ఎల్పియూ టచ్లో కానీ మీ మెయిల్ కానీ అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట, ఓకేనా. దాని తర్వాత మీకు ఇంకా లోపల ఏమైనా ఉంటే అవి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ రివ్యూస్ ఏమైనా ఉంటే అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట కొంతమంది వాలంటీర్స్. అండ్ ఇంకొన్ని డేస్ అయితే నేను కూడా రాబోతున్నా ఇక్కడికి వాలంటీర్గా. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి నన్ను కూడా అడగవచ్చు అనమాట. అండ్ నేను ఇక్కడనే ఉంటాను. వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు. అండ్ మీ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్నీ ప్రతి ఒక్కటి క్యారీ చేయండి, ఓకేనా. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అది కామెంట్లో అడగండి. గైస్ మీ మొత్తం ఫీజ్ క్లియరెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్ని స్లిప్స్ తీసుకున్న తర్వాత మీరు డ్రెస్సెస్ కోసం ఎక్కడికి వెళ్ళాలంటే ఇలా చెకింగ్ చేస్తారనమాట. ఇక్కడ పక్కనే ఫీజ్ క్లియరెన్స్ పక్కనే ఇలా చెకింగ్ చేస్తారనమాట. అండ్ దీని నుండి లోపలికి వెళ్ళి రైట్స్ తీసుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు, మీరు చూసుకోవచ్చు. ఏదన్నా తినాలనిపిస్తే అది కూడా తినొచ్చు అనమాట. కానీ నేనైతే రిఫర్ అయ్యాను ఎందుకంటే రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ బయట స్టాల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అక్కడ కూడా తినొచ్చు, ఓకేనా. అండ్ ఇలా ఉంది మెయిన్ ఈరోజు. అండ్ ఇక్కడ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెకింగ్ చేసిన తర్వాత అలా పంపిస్తారనమాట. అలా వెళ్ళి రైట్ సైడ్ తీసుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను ఈ వీడియో. సో ఇక్కడ బోర్డు అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ యూనిఫామ్ అనేది దొరుకుతుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్ రిప్రజెంట్ చేయడానికి ఇలా పెట్టిరనమాట. అండ్ ఇది యూనిఫామ్ సెక్షన్, ఇది కూడా ఓపెన్ చేస్తారనమాట కౌంటర్ది. అండ్ ఇలా యూనిఫామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ సైజెస్ ఇక్కడనే తీసుకుంటారనమాట. ఇక్కడ తీసుకొని ఇక్కడ యూనిఫామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, మీరు చూసుకోవచ్చు వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో. అండ్ అటు సైడ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ సైజెస్ కూడా వీళ్ళే తీసుకుంటారనమాట. వీళ్ళు సైజెస్ తీసుకొని మీకు ఏ సైజ్ అయితే వస్తుందో అది ఇక్కడ ఇస్తారనమాట, ఓకేనా. అండ్ ఇది యూనిఫామ్ సెక్షన్. అండ్ దీని పక్కనే క్లబ్స్ ఇవన్నీ రిప్రజెంట్ చేయడానికి ఇలా పెట్టారనమాట. మీరు చూసుకోవచ్చు ఎల్పీలో క్లబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిప్రజెంట్ చేయడానికి ఇలా పెట్టారు, ఓకేనా. ఇది నార్మల్గా ఇక్కడ ఉంది. అండ్ గైస్ మీరు లోపలికి వచ్చిన తర్వాత మొత్తం అర్థమైపోతుంది అనమాట మీకు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, ఓకేనా. అండ్ ఇదైతే ఈ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు అనమాట, ఇంకా ఎలా ఏంటి అని చెప్పేసి. అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పిన. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డాక్యుమెంట్స్ గురించి అది కూడా నాకు మెసేజ్ చేయండి, ఐదర్ కామెంట్ చేయండి, నేను చెప్తాను. దీని పక్కనే ఇక్కడ పేరెంట్స్ కూర్చోడానికి పెట్టారనమాట. ఇక్కడ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎల్పీ టచ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి పేరెంట్స్ కోసం. అండ్ ఇక్కడ స్టాల్స్ రాబోతున్నాయి అనమాట. ఈరోజు రాలేదు, బట్ రేపటి వరకు మొత్తం రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం ఇలా పెట్టారనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడ స్టాల్స్ ఏదైతే ఉన్నాయో ఇట్లా స్టాల్స్ ఇవన్నీ వస్తాయి అనమాట రౌండ్గా. అండ్ ఇక్కడ పేరెంట్స్ కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. మీరు లోపలికి వెళ్ళి ఇండక్షన్ ప్రాసెస్ చేసుకోవాలి. మొత్తం మీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ అవన్నీ తీసుకున్న తర్వాత ఫీజ్ క్లియరెన్స్ మొత్తం చేసి అది ఎగ్జిట్ గేట్ అనమాట. మీరు చూసుకోవచ్చు అక్కడ కనిపిస్తుంది.
ఆ ఎగ్జిట్ గేట్ నుండి బయటికి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళిపోవడమే. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి అనమాట. అండ్ మీకు ఇంకా ఇన్డెప్త్ ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు స్క్రీన్ పైన విజిబుల్ చేస్తాను, దానికి కూడా మెసేజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే, నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. బాయ్.